కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేస్తావు నేను విషయాన్ని మనం చేస్తున్నాను. అదేవిధంగా మరి ఈసారి బడ్జెట్లో మహిళల సంక్షేమం కోసం 3 లక్షల కోట్లు కేటాయించడం ఎన్నడూ లేదు. ఇంత పెద్ద ఎత్తున మహిళల కోసం బడ్జెట్ కేటాయింపులు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి 3 లక్షల కోట్ల రూపాయలు మహిళల వెల్ఫేర్ కోసం, నారీ శక్తి కోసం కేటాయించామనే విషయాన్ని మనం చేస్తున్నాను. అదేవిధంగా టూరిజంలో కూడా మహిళలను ప్రోత్సహించాలి. టూరిజం సెక్టార్లో కూడా మహిళా ఉద్యోగాలు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలనే ఉద్దేశంతో పర్యటన్ దీది, పర్యటన్ మిత్ర అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి దాంట్లో కూడా మహిళలను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాము. అది కాకుండా ఈరోజు దేశంలో 45 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి, స్వయం సహాయక బృందాలు. వాటికి లబ్ధి చేకూరే విధంగా మరి ఈరోజు రివాల్వింగ్ ఫండ్ను కూడా ఏర్పాటు చేసి వాళ్ళని అన్ని రకాలుగా ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా ఈ 100 రోజుల్లోనే మరి 2,35,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు, అందులో 26 లక్షల మంది మహిళలు ఉన్నారు. వాళ్ళకి ఈరోజు 500 కోట్ల బ్యాంకు రుణాలు టార్గెట్ పెట్టుకొని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు 2,500 కోట్ల రూపాయలు రుణాలు ఈ యొక్క 100 రోజుల్లో రిలీజ్ చేశామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదే కాకుండా మీకు అందరు తెలుసు, ఈరోజు PMAY ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల మరి ఇళ్ల నిర్మాణం కోసం నిర్ణయం తీసుకున్నాము. ఆ రకంగా మరి ఈ 100 రోజుల్లోనే ఈ యొక్క ఇళ్ల నిర్మాణం కోసం కూడా నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలకు మరి వివరాలు పంపించాలి, దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు తయారు చేయాలని ఆదేశించాము. వాళ్ళు ఎంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తాయి, ఇప్పటికే చాలా రాష్ట్రాలు వచ్చాయి. ఆ రకంగా ఇండ్ల కోటా కూడా రాష్ట్రాలకు ఇస్తా ఉన్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మరి డ్రగ్స్ నుంచి కూడా మరి యూత్ను బయట పెట్టడం కోసము మానస్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశాము. అదే కాకుండా దివ్యాంగుల కోసం కూడా మరి 3 లక్షల గుర్తింపు కార్డులు ఇచ్చాము ఇప్పటికే. వీటి ద్వారా ప్రభుత్వ పథకాల కింద వాళ్లకు ఇంపార్టెన్స్ దొరికే విధంగా చర్యలు తీసుకుంటున్నాన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ట్రైబల్స్ ఎక్కడైతే ఉంటారో వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం కోసము మరి ఉన్నత గ్రామ అభియాన్, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ ప్రారంభించాము. 63,000 గ్రామాలు ట్రైబల్ ఉండేటువంటి చిన్న చిన్న తండాలు కావచ్చు, చిన్న చిన్న మరి ఈ యొక్క ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, 63,000 గ్రామాలను గుర్తించి అక్కడ సుమారు 5 లక్షల కోట్ల మంది గిరిజనులు ఉంటారని అంచనా వేశాము. వాళ్ళ సమగ్ర అభివృద్ధి కోసం ఆ గ్రామానికి రోడ్డు కావాలంటే రోడ్డు వేస్తాము, అక్కడ స్కూల్ లేకపోతే స్కూల్ ఏర్పాటు చేస్తాము, చుట్టుపక్కల డాక్టర్ లేకపోతే మరి వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేస్తాము, అక్కడ కరెంటు లేకపోతే కరెంట్ ఇస్తాము, అక్కడ కావలసినటువంటి మరి అన్ని రకాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాము, అగ్రికల్చర్ కావాల్సినటువంటి ప్రోత్సాహం కల్పిస్తాము, వాళ్ళు ఏ రకమైనటువంటి స్కిల్లింగ్ కావాలని కూడా ఇస్తాము. ఆ రకంగా 63,000 గ్రామాలలో ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం. 70 సంవత్సరాలుగా ఇంతవరకు కరెంటు కూడా ఒక బల్బ్ ఎట్లుంటుందో తెలియనటువంటి ట్రైబల్స్కు ఆయా గ్రామాలకు కరెంటు కూడా ఇవ్వడం పూర్తయిపోయింది అని దీనికి కూడా 100 రోజుల్లో నిర్మాణం చేసుకున్న విషయాన్ని మనం చేస్తున్నాం. అదేవిధంగా వక్ఫ్ బోర్డు ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటి నిర్వహణలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్ది ఆ వాస్తులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం కాకూడదు, మరి కబ్జాకు గురి కాకూడదు అనేటువంటి నిర్ణయంతో వక్ఫ్ సవరణ బిల్లు 2024 కూడా ప్రవేశపెట్టాము. అది స్టాండింగ్ కమిటీకి ఇచ్చామనే విషయాన్ని మనం చేస్తున్నాను. అదే కాకుండా యూనిఫైడ్ పెన్షన్ పథకం UPS, గతంలో న్యూ పెన్షన్ స్కీము, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనే విషయంలో అనేక రాష్ట్రాలు మరి కాంగ్రెస్ తెచ్చింది న్యూ పెన్షన్ స్కీము. దాన్ని కొన్ని రాష్ట్రాలు మేము పోమని,
కొన్ని రాష్ట్రాలు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండాలని పెడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు యూనిఫైడ్ పెన్షన్ స్కీము ఏర్పాటు చేసి 23 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈరోజు మరి తప్పకుండా వాళ్ళు చివరన పొందుతున్నటువంటి పెన్షన్లో 50% పెన్షన్ వచ్చేలాగా ఈరోజు కొత్త పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అదే కాకుండా 3.5 lakh ఇళ్లలో సోలార్ వ్యవస్థ తీసుకురావడం కోసం సొంతంగా వాళ్ళ ఇండ్ల మీదనే వాళ్ళు సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకొని సోలార్ వ్యవస్థ ద్వారా మరి పిఎం సూర్య గారి ముఫ్తీ బిజిలీ యోజన చాలామందికి గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఏజెన్సీ ఏరియాలో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ధనిక పేద అని తేడా లేకుండా అందరూ కూడా ఈరోజు తమ ఇండ్ల మీద సోలార్ ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేసుకొని సొంతంగా మరి విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారము కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఈ రకంగా ఈ యొక్క 100 రోజుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మరి నిర్దేశించుకున్నటువంటి టార్గెట్ను మరి పూర్తి చేసుకున్నాం. ఇదే స్ఫూర్తితో ఇదే స్పిరిట్తో చెప్పారు ప్రధానమంత్రి గారు, మూడింతల ఇప్పుడు చేస్తున్నటువంటి పనికి మూడింతలు ఎక్కువగా కష్టపడి పనిచేస్తాము, ఎక్కువ కష్టపడి వేగవంతంగా పనిచేస్తాము, రేపు పని ఈరోజు చేస్తాము.